అండి. సరే ఒక టైంలో ఎప్పుడో ఇద్దరు లేక ముగ్గురు అనేవారు పిల్లలు. తర్వాత ఒకరు కాదు ఇద్దరు అన్నారు. ఇప్పుడు ఒకడుంటే చాలు మనమిద్దరం, మనకొకరు అక్కడ దాకా వచ్చి ఆగింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో మూడో బిడ్డ ఇష్యూ గట్టిగా నడుస్తుంది. మూడో బిడ్డ గోల ఏంటి అనుకుంటున్నారు చాలామంది. ఏంటి సార్ ఇది? అంటే దీంట్లో సైన్స్ ఉంది, రియాలిటీ ఉంది. సైన్స్ ఏంటంటే అంతర్జాతీయంగా పాపులేషన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కానీ, ఐక్యరాజ్య సమితి లాంటి డిపార్ట్మెంట్ ఒక స్టడీ చేశాయి. కొన్ని దేశాలకు ఏజ్డ్ కంట్రీస్ అని పేరు పెట్టారు. హ్మ్. అంటే ఆ కంట్రీలకి ఏజ్ ఎక్కువ అని కాదు, అందులో ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఉన్నారని, ఎక్కువ అవును. అయిపోయినారని. అవును. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, డెవలప్మెంటెడ్ కంట్రీస్, వాళ్ళు మనందరికన్నా ముందు జనాభా నియంత్రణ బాగా పాటించారు. అందువల్ల ఏమైంది, ఒక సైన్స్ ఏంటంటే ఏ దేశంలోనైనా మొత్తం జనాభాలో 2.5 ఆర్ 2.6% వృద్ధి రేటు ఉండాలి జనాభాలో. అంటే 100 మంది ఉంటే 2.5 3 పిల్లలు, మినిమం 3 పిల్లలు పుడతా ఉండాలి ప్రతిరోజు. హ్మ్. పుడితే బ్యాలెన్స్ అవుతుంది. మీకు అది కొంచెం రివర్స్ లో కనపడచ్చు. ఒక పక్క జనాభా 100 కోట్లు అయిపోతుంటే మళ్ళీ ముగ్గురు కొత్తగా పుట్టమంటే తగ్గించుకోవాలి కదా అంటారు. అట్ట కాదు. ముసలి వాళ్ళు, మధ్య వయస్కులు, పిల్లవాళ్ళు, యూత్ అన్ని సమపాల్లో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, యంగర్స్ తగ్గిపోయి పైవచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరోగ్యశ్రీలు పెరిగిన తర్వాత ముసలి సంఖ్య పెరిగినారు. అంటే ఆరోగ్యశ్రీలో 100 ఏళ్ళు బతుకుతున్నారు, మంచిదే. పుట్టే పెట్లు కూడా చనిపోవట్లేదు, అది కూడా మంచిదే మన డెవలప్మెంట్. అందువల్ల ఏమవుతుంది, ఏజ్ పర్సన్ 90 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా ఉంటున్నారు. ఉండడం వల్ల వాళ్ళ సంఖ్య అట్లే ఉంటుంది. ఒకసారి పుట్టిన తర్వాత ఉంటాం కదా చివరి వరకు. కానీ కొత్తగా పుట్టే వాళ్ళు లేకపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల ఉత్పాదకతలో పాల్గొనే వాళ్ళు పడిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ అయి ముసలోళ్ళ రేతం అయిపోతుంది. చైనా జనాభా తగ్గి అదే జనాభా ఇప్పుడు పెంచమని అడుగుతుంది. వాటి జనాభా తక్కువయ్యా కాదు, ఇన్బ్యాలెన్స్ అయ్యి. ఆ లెక్కన తీసుకున్నప్పుడు భారతదేశంలో 2 లెక్కలు కనిపిస్తాయి. నార్త్ ఇండియన్ లో సైన్స్ ప్రకారం 2.7% మనకు వృద్ధి రేటు జనాభాలో ఉండాల్సి ఉంటే సైంటిఫిక్ గా, భారతదేశంలో స్థూలంగా 2% మాత్రమే ఉంది. దాదాపు ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంది. సౌత్ ఇండియాలో 1.5 1.7 ఉంది, సగానికి సగం ఉంది. మనం సౌత్ ఇండియా బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇంకా బాగా జనాభా నియంత్రణ పాటించాం. సో అప్పుడు ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొక 20 ఏళ్ళు ఇట్లే కొనసాగితే యూత్ పడిపోతుంది. సో ఇది చంద్రబాబు గారు ఇంటర్నేషనల్ స్టడీని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడేస్తున్నాడు. ఇక్కడే సమస్య వస్తాం. సైన్స్ కరెక్ట్, సబ్జెక్ట్ కరెక్ట్. సరే భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితి గమనించాలి. చంద్రబాబు గారు చెప్పిన లెక్క కరెక్ట్, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది, నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో 80% పీపుల్కి ఆహార ధాన్యాలు ఉచితంగా ఇచ్చారు. కరోనా టైంలో ఎప్పటికీ ఆ పథకం కొనసాగుతోంది. రీజన్, అది కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే 80% ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆహార పదార్థాలు ఇస్తే గానీ తెలియని పరిస్థితి. ఇంట్లో 10% మాల్ ప్రాక్టీస్ పక్కన పెడతాం, 60-70%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే నిరుద్యోగ వృత్తి 3,000 అంటే విపరీతంగా ఓట్లు వేసినారు. అంటే అంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనుకో. 2 ఇంకా ఇలా ఇస్తానంటేనే ఓట్లు వేసినారు. ఆడబిడ్డ నిధి పేరుతో 1,500 1,800 సంవత్సరానికి 18,000 ఇస్తానంటే ఆడబిడ్డలంతా ఓట్లేరు. అంటే 1,800 నెలకి తీసుకునే ఆడబిడ్డలు, 3,000 రూపాయలు నిరుద్యోగ ఎదురు చూసే యువత, 80% మంది ప్రజలు ఆహార ధాన్యాల కోసం సంక్షేమ పథకాలు 3,000-4,000 ఇస్తారన్నారే మీరు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు పేదరికం చాలా బలంగా ఉంది దేశంలో. అన్నిటికన్నా మించి ఈరోజు ఫీజు ఒకరికి ఒక పిల్లలు 2 పిల్లలు ఉన్నారు కదా, కాలేజీ ఫీజు కట్టాలంటే ఫీజు రీయింబర్స్ రాకపోతే కాలేజీ పంపించలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీ లేకపోతే హాస్పిటల్కి పంపించిన పరిస్థితి. ఇది ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ముగ్గురిని కనమంటున్నారు, కంటారు. వాడి పరిస్థితి ఏంది, మూడు ఫీజు రీయింబర్స్ కావాలి. ఒక ఫీజు కట్టడానికి ఒక పిల్ల కావట్లా. ఇంకొక రైతాంగం పరిస్థితి గిట్టుబాటు ధర లేదు. ఒక పిల్లవాడినే భరించలేని ఈ సమాజం. నువ్వు మూడు కరెక్టే, బ్యాలెన్స్ కోసం మాట్లాడుతున్నావు. బట్ వాళ్ళు సాకేది ఎవడు అంట, నువ్వు 25,000 ఇస్తానంటావు. మీరు హాస్పిటల్లో ఏ జర్నలిస్ట్ గా మీరు పోయిన హాస్పిటల్లో 25,000 బిల్లుతో వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారా? 3వ పిల్లకంటే సిజేరియన్ అయితే ఎంత రాదు, హాస్పిటల్ ఫీజు కూడా రాదు. అంటే ఇక్కడ పేదరికం అనేది అదనపు సమస్య. అదే యూరోపియన్ కంట్రీలో పేదరికం లేదు. సో వాళ్ళు 2-3 అన్నా కూడా వాళ్ళు నిలబడతారు, బ్యాలెన్స్ చేయగలరు. కానీ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇస్తే కూడా ఎంపర్లాడే సొసైటీ ఉన్న ఈ సమాజంలో మీరు ఒక పిల్లవాడిని ఒక పిల్లోనే కాపాడుకోలేని, ముందుకు తీసుకెళ్ళని రైతు,
వ్యవసాయ కూలి ఉన్న సమాజంలో మీరు ఇద్దరు ముగ్గురు వర్గం అంటే వాడు కదా పెంచాలి. కానీ దాన్ని ఏంటి పరిష్కారం? ఈ పరిష్కారం చూపకుండా ఇంటర్నేషనల్ సైన్స్ మాట్లాడుతున్నాను, సైన్స్ ఏం మాట్లాడితే నాలాంటి వాడు మీలాంటి వాడు కరెక్ట్ అండి ఇంటర్నేషనల్ సైన్స్ అంటారు. మన బతికేంటి అనేది ఇక్కడ సమస్య. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకి సంబంధం లేకుండా చంద్రబాబు గారు సైన్స్ మాట్లాడడం వల్ల వచ్చిన ఈ పంచాయతీ. సార్ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మీరు ఎంతసేపు మాట్లాడారు. ఒకసారి అదే మనం చూసినట్లయితే ఆడబిడ్డ నిధి అన్నారు, ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితులు. ఓకే, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎంత తహతహలాడుతున్నారో, మాకు డబ్బులు సకాలంలో చెల్లించట్లేదంటూ కాలేజ్ యాజమాన్యాలు ఎంత గట్టిగా విలిపిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ తరుణంలో ఇద్దరు లేక ముగ్గురు బిడ్డల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. రెండో బిడ్డ వస్తే 25,000 ఇస్తాము అంటున్నారు. అండ్ 18 ఏళ్ళ వరకు వాళ్ళకి ఫీజు ఫ్రీ అంటున్నారు. మీ ఇంట్లో ఐదుగురు ఆరుగురు ఉన్నారంటే, అంటే భార్య భర్తలతో కలిపి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే 5గురు అయ్యారు అని అంటే వాళ్ళకి ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. ఓ పక్క ఆడబిడ్డ నిధి ఇవ్వలేని పరిస్థితి, మరో పక్క ఫీజు రియంబర్స్ గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాం. మరి ఇన్ని పథకాలు ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎట్లా అమలు చేస్తారు? ఇప్పుడు హామీలు ఇస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అమలు చేయాల్సింది 3 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వం. ఇప్పుడు బిడ్డ పుడితే ఫీజు ఎప్పుడు కట్టేది? మీరు 5 సంవత్సరాల తర్వాత కడతారు. ఇప్పుడు పుట్టే బిడ్డ 5 సంవత్సరాల తర్వాత ఫీజు అడుగుతాడు. అప్పటికి చంద్రబాబు గారు ఉంటారా, కొత్త ఆయన వస్తాడా? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ చంద్రబాబు గారు మూడో బిడ్డ హామీలన్నీ చంద్రబాబు గారి పాలనలో అవసరం లేదు, హామీల వరకే. ఎందుకని? బిడ్డ పుడతాడు, ఫీజు రియంబర్స్మెంట్ మీరు చాలా పెద్ద మాట అన్నారు. ఫీజు రియంబర్స్ ఎప్పుడు? 5వ తరగతి తర్వాత కదా. 5వ తరగతి తర్వాత అంటే వాడికి 5 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ 1వ తరగతి చేస్తాడు. 5 ఏళ్ళు ఇప్పుడు ప్రభుత్వం 3 ఏళ్ళ తర్వాత ఏడే ప్రభుత్వం వస్తే వాడు చూసుకుంటాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు మూడో బిడ్డకి ఇచ్చే హామీని ఆయనకేం సంబంధం లేదు. కనేవాళ్ళ సమస్య, కొత్త ప్రభుత్వం సమస్య. కాబట్టి ఆయనకేం ఇబ్బంది? ఏ హామీలు అని ఇస్తాడు? ఇప్పుడు ఆయన మీద భారం పడదు కదా. ఇప్పుడు ఇంకొక లొసుగు కూడా ఉంది సార్. 18 ఇయర్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఎక్కడది? గవర్నమెంట్ స్కూల్స్లో. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ముగ్గురు బిడ్డలకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని అంటే బాగుంది మీరు చెప్పేది. కొత్తగా పుట్టే బిడ్డక ఇప్పుడు నువ్వు పెట్టాలికా? ఇప్పుడు కనుక ఎవరైనా డెలివరీలు అవుతూ ఉంటే ఇప్పుడు పెట్టి పెళ్లిలో అయితే కాదు, వాడు మూడో బిడ్డే కదా. ఇప్పుడు పుట్టితే మొదటి బిడ్డ అవుతాడు. ఇప్పుడు అందరికి ఆపరేషన్లు అయిపోయింటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినారంటే మొదటి బిడ్డ అవుతాడు. మళ్ళీ రెండో బిడ్డ మూడో బిడ్డ పుట్టేసరికి కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. పుట్టేసరికి మళ్ళీ 18 సంవత్సరాలు వచ్చేసరికి చంద్రబాబు గారు ఎక్కడ ఉంటారు, నువ్వే అంటారు, నేనే అంటాను, మనం కూడా ముసలు అయిపోతాం. 18 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా 18 ఏళ్ళకి కదా. అప్పుడు చంద్రబాబు గారి బాధే ఉంది, హామీయే కదా ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆయన హామీలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అమలు చేయడం అనేది ఇప్పుడు సమస్య లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచించాలంటారు, ఎలా ఆలోచించాలంటారు పరిస్థితి? ఒకటి, తల్లిదండ్రులు ఒక సైన్స్ నెగ్గింది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు రియాలిటీ ఆలోచిస్తారు. ఇప్పుడు రియాలిటీ ఏంటి? మన ఇంట్లో ఒక రైతు, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఫీజు కట్టాలంటే భయము, హాస్పిటల్ పోవాలంటే పోయినప్పుడు చంద్రబాబు గారు దేశం కోసం రెండో పిల్లలు, వాళ్ళ కోసం కాదు దేశం కోసం కనమంటాడు. మళ్ళీ నాకు ఫీజు కట్టేది ఓడు అంటారా? అందువల్ల 18 అంటాడు. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నా దేవుడు నమ్మరు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఇప్పుడే అమలు కాబట్టి 18 తర్వాత కూడా అమలు అవుతారు. కాబట్టి దీన్ని ప్రజలు పెద్ద విశ్వసించరు. చంద్రబాబు గారు అది ఒక చర్చగానే మిగిలిపోతుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఈ పింఛన్లు రేషన్ల గురించి కూడా కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. 5గురు 6గురు ఉంటేనే ఈ రేషన్లు కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు అంటున్నారు. అది దాంట్లో ఒక సైన్స్ ఉందండి. విడిపోవట్లేదు, 2 ఆధార్ కార్డు 2 తీసుకుంటున్నాం. ఇప్పుడు మా అవ్వ, మా తాత, మా నాయన, మా అమ్మ ఇట్లా 4 ఉంటారు. పెన్షన్స్ అందరూ ఉంటుంటే ఒక ఇంటికి ఒక పెన్షన్ వస్తుంది. వాళ్ళకి ఒక ఆధార్ కార్డు, మాది ఒక కార్డు, అది ఒక ఇల్లు, ఇది ఒక ఇల్లు వేసేస్తే పెన్షన్ వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దానికి చంద్రబాబు గారు కూడా ఒక ముఖ్యమైన కారణం. 3,000 నుంచి 4,000 ఇస్తారన్నాడు. మంచి అమౌంటే కదా. ఒకే ఇంట్లో 4 నుండి 2కి వచ్చింది అనుకో, 8,000 వచ్చింది అనుకో, గ్రామంలో బతికిపోవచ్చు. మరి దాని మీద స్టడీ చేయాలి కదా. దానికి వాళ్ళంటే అంటే ఇక్కడ 2 ఉన్నాయి. తీసుకుంటున్నారంటే 4,000 చూడొద్దండి. అంత దరిద్రంలో సమాజం ఉందనేది కూడా ఒక వాస్తవం కదా. ప్రభుత్వం 4,000 ఇస్తే చేజాసి తీసుకుంటున్నాడు అంటే దాంతో బతికే పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించండి. ప్రభుత్వం ఏది ఇస్తే అది తీసుకుందాం అనే ధోరణితో ఉన్నారంటే, ఓట్లు వేయడానికి సిద్ధపడుతున్నారంటే అంత పేదరికం ఉంది. దాన్ని పాల్గొనడం కోసం ఏం చేయాలో ఆలోచిస్తే మంచిది. కానీ ఈ మాట వాస్తవం సార్. ఇప్పటికీ తల్లిదండ్రులు చూడని అంటే పిల్లలు చూడని తల్లిదండ్రులు ఈ పెన్షన్ మీదే ఆధారపడి కాస్త సుఖంగా బతుకుతున్న ముసలి పేరెంట్స్ చాలామంది ఉన్నారు.
దాని అర్థం మీరు చెబుతున్నారంటే అటువంటి దయనీయ స్థితిలో మన రాష్ట్రం ఉంది. అంటే ఇది రాష్ట్రం ఉంది, గమనించాల్సిన దేశం ఉంది. రాష్ట్రం ఉంది, దేశం ఉంది. దాని పరిష్కారం వైపు చూస్తే మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో.